నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు శ్రవణాకార్తె. రేపు మాఘమాస శుక్లపక్ష పంచమి తిథి ఉదయం 6:52 వరకు, షష్ఠి తిథి రాత్రి 4:37 వరకు, రేవతి నక్షత్రం రాత్రి 11:16 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 3:03 వరకు, తదుపరి శుభం యోగం. బాలవకరణం ఉదయం 6:52 వరకు, కౌలవకరణం సాయంత్రం 5:43 వరకు, తైతుల కరణం రాత్రి 4:37 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో రాత్రి 11:16 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:04 నుండి 1:34 వరకు. అమృతకాలం రాత్రి 9:02 నుండి 10:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 చంద్రోదయం ఉదయం 10:10 చంద్రాస్తమయం రాత్రి 11 గంటలకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. మరలా మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. రాహుకాలం ఉదయం 8:13 నుండి 9:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:21 వరకు. యమగండం పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. మాస శూన్య తిథి ఇవాళ ఉదయం 9:14 నుండి రేపు ఉదయం 6:52 వరకు ఉంటుంది. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రేపు స్కంద షష్ఠి వ్రతం. పగటిపూట పంచమి తిథితో కూడిన షష్ఠి తిథి ఉన్న రోజు స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి అనుకూలమైనది. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రతి నెల వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథి రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. శుక్లపక్ష షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో ఈ వ్రతాన్ని కంద షష్ఠి వ్రతం అని కూడా పిలుస్తారు. కేతు పంచ సప్త శలాక వేధ రేపు 6:27 నుండి మధ్యాహ్నం 12:03 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కేతువు ఉత్తర ఫల్గుని నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు రేవతి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.